ఒంగోలులో ప్రసిద్ధి చెందిన మస్తాన్ హోటల్ వ్యవస్థాపకులు ప్రకాశం జిల్లా నూర్ భాషా సంఘం మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు షేక్ మస్తాన్ 22వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు శివం ఫౌండేషన్ నందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలోని అనాథలకు యాచకులకు 300 మందికి అన్నదానం చేపట్టారు. శివం శరణాలయం నందు కీర్తిశేషులు షేక్ మస్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో పాటు హోటల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శివం శరణాలయంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు మస్తాన్ కుమారుడు మీరావలి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అలాగే పేదలకు నూరు భాషా సంఘీయులకు తమ కుటుంబం తరపున అండగా ఉండి వారికి చేయూతనందిస్తామని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమారుడు షేక్ మీరావలి, కోడలు మాధవి, మనవల్లు జహీర్ కుటుంబ సభ్యులు, జిల్లా నూర్ భాషా సంఘం గౌరవ అధ్యక్షులు మీరా మొహిద్దీన్, గౌరవ సలహాదారు షేక్ మస్తానవలి పాల్గొన్నారు. పెట్టు కాదంటే ఖాళీ ఉన్నాయి కదా. మా నాన్నగారు షేక్ మస్తాన్ గారి 22వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం శివం ఫౌండేషన్ తరఫున శ్రీహరి గారి మారెల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం వగైరా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ మా నాన్నగారు మస్తాన్ హోటల్ వ్యవస్థాపకులు. ఆయన తరఫున ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ పేదలకు అన్నదానం చేస్తూ సంవత్సరం కూడా శివం ఫౌండేషన్ తరఫున రోడ్ల మీద అనాథలకు వృద్ధులకు అందరికీ అన్నదానం చేస్తూ ఈ ఆశ్రమంలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అన్నదానం చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన తరఫున ఇది చేస్తూ కంటిన్యూ చేస్తూ కొన్ని ఎక్స్ట్రా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు, పేద విద్యార్థులకు బుక్స్ లాంటివి, ఎవరన్నా కంటి ఆపరేషన్లు ఇలాంటి వగైరా చేయాలని అనుకుంటూ ఉన్నాను. దీన్ని కొంచెం విస్తరించి బాగా దీనికి మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. దాని తరపున కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మా నూరు భాషలకు కూడా ఎవరికన్నా లేని వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాను. ప్రతి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా నూరు భాషా సంఘం అధ్యక్షుడిని. ప్రతి మండలం తిరిగి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాము. ఏదైనా ఎవరికన్నా ఆపద వచ్చినా కూడా వాళ్ళకి ఎంతో కొంత సంఘం తరపున నా పర్సనల్గా సహాయం చేస్తూ ఉంటాను. మాజీ అధ్యక్షులు షేక్ మస్తాన్ గారు చనిపోయి ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆయన చిన్న హోటల్ పెట్టుకొని దినదినంగా ఎదుగుతూ ఇవాళ వాళ్ళ కుమారుడు షేక్ మీరావలి 2 హోటళ్ళు, దాంతోపాటు పేదలకు ఏదైనా సహాయము, ఆర్థిక సహాయం చేయడం అలవాటుపడ్డాడు. అంటే వాళ్ళ నాన్న కూడా నూరు భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చాలామందికి సహాయం చేసే అలవాటు అతనికి ఉంది. అదే అలవాటు వాళ్ళ కుమారుడు కూడా నేర్చుకున్నాడు. ఇంకా అతను దినదినంగా అభివృద్ధి చెంది ఇంకా పేదలకు ఇంకా సహాయం చేయాలని